హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు ఏ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. ఇంకా ఒక కడాయి తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. లేకపోతే పప్పులనేవి మాడిపోతాయి. అవి చక్కగా ఫ్రై అయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఒక 10-15 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రోస్ట్ అయ్యాక వాటిని మిక్సీ జార్ అనేది తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లోకి హాఫ్ లెమన్ సైజ్ చింతపండు అనేది తీసుకుని వేసుకోవాలి. 1 కప్ ఫ్రెష్ కోకోనట్ ముక్కలని తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది కొద్దిగానే వేసుకోవాలండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పోపు దినుసులు అనేవి వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోండి. చక్కగా రోస్ట్ అయ్యాక ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి రైస్తో, దోశతో, ఇడ్లీతో సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.